ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ హూజ్ రియల్ పార్ట్ ఈజ్ x³ మైనస్ 3xy² అనేది ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ఏం పార్ట్ ఇచ్చిండు? రియల్ పార్ట్ ఇచ్చిన. రియల్ పార్ట్ అంటే ఏం చెప్పిన? u ప్లస్ ivలో రియల్ పార్ట్ అనేది u, అదే ఇమాజినరీ i ఉంటే అది ఇమాజినరీ పార్ట్ అని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రియల్ పార్ట్ u ఈక్వల్ టు x³ మైనస్ 3xy² అనేది రాసిన. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఇది. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది తెలిసింది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ చేద్దాం. అంటే u ప్లస్ ఐవీని డిఫరెన్షియేట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే అప్పుడు విఎక్స్ ప్లస్ ఐ విఎక్స్ అని సఫిక్స్లో ఎక్స్ వస్తాయి. ఇప్పుడు యూఎక్స్ అంటే ఏంది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్టు డో యూ బై డో ఎక్స్ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకు ఓన్లీ యూనే ఉంది కాబట్టి ఈ విఎక్స్ ప్లేస్లో సిఆర్ ఈక్వేషన్స్ యూజ్ చేసి మనకు విఎక్స్ ప్లేస్లో మైనస్ వివై అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. అప్పుడేమైంది? ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇక్కడ ఏమైంది? ఈ x³ అనేది ఏమైంది? 3 అనేది ముందుకు వచ్చి, ఈ 3 అనేది ముందుకు వచ్చి ఇక్కడ ఎక్స్ పవర్ ఈ 3కి 1 తగ్గిస్తే 2 అవుతుంది. అలా ఏదైనా అంతే సేమ్. దీని ఫార్ములా వచ్చేసి x⁴n ఈక్వల్ టు n ఇంటూ x⁴n-1 అనేది ఫార్ములా దీనికి డిఫరెన్షియేషన్కి అయితే. అదే ఇంటిగ్రేషన్కి అయితే వేరే ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ సేమ్ 3 ఇంటూ x⁴n-1 అంటే 3 - 2 అంటే 3 - 1 అంటే 2 మైనస్. ఇప్పుడు ఇక్కడ ఈ 3y² అనేది కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డో ఎక్స్ బై డో ఎక్స్ చేస్తే ఏమైంది? ఇది క్యాన్సిల్ అయ్యి 1 అయింది. 1 ఇంటూ 3y² ఏమైంది? 3y² అయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, నెక్స్ట్ డో యూ బై డో వై చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇది ఓన్లీ ఎక్స్ ఉంది కాబట్టి 0. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే y² చేస్తే ఇక్కడ 3x అనేది కాన్స్టెంట్. అదే y² చేస్తే ఏమైంది? 2y అయింది. 3x ఇంటూ 2y ఎంత? 6xy అయింది. మైనస్ 6xy. ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6xy అనేది డో యూ బై డో వై. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏదంతా ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x² మైనస్ 3y² ప్లస్ ఐ ఇంటూ ఈఎక్స్వై. ఈ మైనస్ ఇక్కడ ఫార్ములాలో ఉన్న మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోద్ది. ఇప్పుడు చూసుకుంటే బై మిల్నే థామ్సన్ మెథడ్ సేమ్. వీ హ్యావ్ టు రీప్లేస్ ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసిన. ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసిన. అప్పుడేమైంది? 3z², 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. అప్పుడేమైంది? 3z² అనేది నాకు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ వస్తుంది. కానీ నాకేం కావాలి? ఎఫ్ ఆఫ్ జెడ్డే కావాలి. ఎఫ్ ఆఫ్ జెడ్డే కావాలంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ అనేది అప్లై చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ 3 ఇంటూ z² అంటే 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెడతాం. z² dz అంటే ఏంది? ఇక్కడ 2 ఉంటే ఏమైంది? ఇంటిగ్రేషన్లో 3 అయింది. z⁴3/3 అయింది. z⁴3/3 అయితే ఈ 3కి ఈ 3 క్యాన్సిలింగ్. అప్పుడు ఏముంటుంది? z⁴3 ఉంటుంది. z⁴3 ప్లస్ సి అనేది z⁴3 ప్లస్ సి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు కావాల్సిన ఫంక్షన్ వచ్చేసి z³ ప్లస్ సి అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ దీంతోనే బీ క్వశ్చన్ చూసుకుంటే ఈ యూనిట్ అనేది ఇంతటితో కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫైండ్ ద అనలిటిక్ ఫంక్షన్ హూజ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ e⁴x ఇంటూ x sin y ప్లస్ y cos y. ఇది ఇచ్చిండు మనకి. ఏది ఇమాజినరీ పార్ట్ అంటే u ప్లస్ iy ఇమాజినరీ పార్ట్ అంటే i ఉండేది అంటే v అనేది మనకి ఇచ్చిండు. మనం ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. v అనేది ఇచ్చిండు. నెక్స్ట్ దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ux ప్లస్ ఐvy వస్తుంది. బై సిఆర్ ఈక్వేషన్స్ మనకేంది? ఇక్కడ v ఇచ్చింది కాబట్టి వీలోకి మార్చుకుందాం. ఈ యూఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? vy అని రాసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిఆర్ ఈక్వేషన్స్ యూఎక్స్ అనేది vy, అలానే uy అనేది మైనస్ vx. ఇదే సిఆర్ ఈక్వేషన్స్. ఏంలో సిఆర్ ఈక్వేషన్స్ అనేది ఇలా చేంజ్ చేస్తాం. uy ప్లేస్లో మైనస్ vx అనేది మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే యూఎక్స్ కావాలంటే vy ప్లస్ ivx. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇది డో v బై డో ఎక్స్ చేయాలి. డో v బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే e⁴x ఇంటూ i sin y ప్లస్ y cos y. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే e⁴x అనేది ఇక్కడ ఎలా ఉంది? uv రూల్ మాదిరి ఉంది కాబట్టి uv రూల్ ఫార్ములా ఏంది? uv డాష్ ప్లస్ vu డాష్ అనేది మనకు ఫార్ములా. ఇది కాబట్టి మనకు ఫార్ములా ఇక్కడ చూసుకుంటే అలా సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? e⁴x, u అంటే e⁴x,
అదే వీ డాష్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్ని వచ్చే 1 అయింది. అలానే సైన్ వై. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫార్ములా ఇది కదా, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఏమైంది, ఈ ఎక్స్ అనేది 1 అయిపోద్ది, ఈ సైన్ వై అనేది ఉంటుంది. ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంది, ఇక్కడ వై టర్మ్ ఇక్కడ వై టర్మ్ ఉంది కాబట్టి ఓన్లీ వై టర్మ్ ఉంటే 0 అయిపోద్ది. ప్లస్ వి అంటే ఇదంతా రాసిన. నెక్స్ట్ ఇంటూ యూ డాష్ అంటే ఏంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ని చేస్తే ఏమైంది, ఈ పవర్ ఎక్సే వస్తుంది, ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండు దాంట్లో కామన్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్సే కామన్ ఉంది కాబట్టి అది రాస్తాం. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, సైన్ వై ఇక్కడ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ వై అనేది మిగులుతుంది రాసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సైన్ వై కామన్ తీసిన అప్పుడు ఏమైంది, ఇక్కడ సైన్ వై పోతే ఇంకేం లేదంటే 1 ఉంటుంది, ఇక్కడ సైన్ వై పోతే ఇంకేముంది ఎక్స్ ఉంది, అంటే 1 + x ప్లస్ వై కాస్ వై అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది, ఏది డో వి బై డో ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ డో వి బై డో వై చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ వై అనేది ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు ఈ పవర్ ఎక్స్ యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్ కదా ఫార్ములా. ఫస్ట్ యూ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ, అదే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం కాబట్టి ఈ ఎక్స్ అనేది కాన్స్టెంట్ పెట్టినాం, సైన్ వైని చేస్తే ఏమైంది, డో బై డో వై ఆఫ్ సైన్ వై ఏమైంది, డో వై ఆఫ్ సైన్ వై ఏమైంది, కాస్ వై అయింది. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో ప్లస్ ఏ ఉంటుంది, ప్లస్ కాస్ వై. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఏముంది, ఇక్కడ వై కాస్ వై అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ వై కాస్ వై ఉంది కాబట్టి వై అనేది, ఇప్పుడు ఇక్కడ కూడా ఏంది యూ, ఇది వి, ఎందుకంటే 2 వైలు ఉన్నాయి కాబట్టి యూవి రూల్ అప్లై చేయాలి. యూ అంటే ఏంది వై, ఇక్కడ వి డాష్ అంటే ఏంది కాస్ వైని చేస్తే ఏమైంది, డో వై ఆఫ్ కాస్ వైని చేస్తే ఏమైంది, సైన్ వై అయింది. అలానే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి, మైనస్ సైన్ వై ఇంటూ వై అనేది వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఇంకేముంది, వి యూ డాష్ కదా ఉండేది, వి యూ డాష్ అంటే వి అంటే ఏంది కాస్ వై, అలానే యూని చేస్తే ఏమైంది, డో వై బై డో వై ఏమైంది 1 అయింది, 1 ఇంటూ కాస్ వై అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ చేస్తే ఇదంతా 0 అయిపోద్ది, ఎందుకంటే 0 ఇంటూ ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డో వి బై డో వై వచ్చేసి ఈ రెండు దాంట్లో కాస్ వై కామన్ ఉంది, కాస్ వై కామన్ ఇస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ +1 మిగులుతుంది, మైనస్ వై కాస్ వై అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే ఏమి ఇచ్చిండు, ఇది కదా, ఇదనే సబ్స్టిట్యూట్ చేద్దాం. వివై వాల్యూ సి అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది. వివై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ ఎక్స్ +1 మైనస్ వై సైన్ వై ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ ఎక్స్ సైన్ వై ప్లస్ 1 + i ప్లస్ వై కాస్ వై అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ పవర్ ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ కామన్ తీసిన మిగతా అంతా సేమ్ అలానే రాసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇలా రాసినాం. దాని తర్వాత ఇప్పుడు బై మిల్నే థామ్సన్స్ మెథడ్ x = z y = 0 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. x = z y = 0 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ప్లేస్లో z y ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో z అంటే x ప్లేస్లో z సబ్స్టిట్యూట్ చేసిన, ఇక్కడ x ఉండేది ఇక్కడ z సబ్స్టిట్యూట్ చేసిన, అలా 0 ఈ 0 y z అన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆన్సర్ f డాష్ ఆఫ్ z = ఇక్కడ ఏంది మీకు కాస్ 0 వాల్యూ అంటే తెలియాలి 1, అలానే సైన్ 0 వాల్యూ వచ్చేసి 0 అనేది తెలిస్తే ఇదంతా సింప్లిఫై చేసి ఈ పవర్ z ఇంటూ z+1 అనేది మనకు కావాల్సిన ఈక్వేషన్. ఇప్పుడు f డాష్ ఆఫ్ z అనేది వచ్చింది. మనకేం కావాలి, f ఆఫ్ z కావాలి. f ఆఫ్ z కావాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఆన్సర్ పోతే f ఆఫ్ z ఉంటుంది. ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే ఇది ఇలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇలా వచ్చింది కదా, ఇలానే సేమ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎలా ఉంది, యూవీ ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్లో యూవీ ఫామ్ ఎలా చేయాలి, వి అని వేసుకోవాలి, ఇది యూ అనుకోవాలి, z+1 అలానే ఈ పవర్ z అనేది యూ అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే z+1 ఇక్కడ ఏంది డిఫరెన్షియేషన్, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి. యూని డిఫరెన్షియేషన్ వీని ఇంటిగ్రేషన్ చేయాలి. యూని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది z+1 ఇచ్చిండు, అలానే విత్ రెస్పెక్ట్ టు z అని డిఫరెన్షియేట్ చేస్తే z అని చేస్తే 1 అయితే, అలానే 1 అని చేసి 0 అయిపోద్ది, అంటే దీని వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ 1 అని చేస్తే ఈ 1 అని చేస్తే 0 అయిపోద్ది, ఎందుకంటే 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి. నెక్స్ట్ అలానే ఇంటిగ్రేషన్ చేద్దాం. ఈ పవర్ z అని చేస్తే ఈ పవర్ z, మళ్ళీ చేసిన ఈ పవర్ z, మళ్ళీ చేసిన ఈ పవర్ z. ఇదంతా చేసిన తర్వాత ఇది ఇంటూ ఇది క్రాస్గా, ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూస్ అనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది ఇంటూ ఇది
అంటే z+1 ఇంటూ ఈ పవర్ జెడ్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ అనేది ఆల్టర్నేట్గా వస్తుంది. మైనస్ ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ 0 ఇంటూ ఇది ఎంత 0 ప్లస్ సి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జెడ్ ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ జెడ్ మైనస్ ఈ పవర్ జెడ్ ప్లస్ సి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఈ మైనస్ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది జెడ్ ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ సి అనేది మనకు కావాల్సిన f'. కన్ఫర్మ్ సి అనేది రాయాలి. సి అనేది రాయకోకుంటే హాఫ్ మార్క్ కట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.